పాఠశాల విద్యార్థులకు కౌమార దశ నుంచే విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా కుటుంబ వ్యవస్థ బలోపేతం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంస్కార వికాస శిక్షణ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ దినోత్సవం సందర్భంగా ఓరుగల్లు గ్రామర్ ప్లాటినం కౌన్సిల్ విద్యారణ్య పురిచే ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని మాట్లాడారు. పాఠశాల విద్యార్థులకు విద్యతో పాటు సృజనాత్మకత విద్యను అభ్యసించడం ద్వారా సృజనాత్మకత శక్తి పెంపొందించడం జరుగుతుందన్నారు. అశ్లీలమైనటువంటి పోకడలను చూసి ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. వాంఛనీయమైనటువంటి ఏ ట్రాక్స్ లోకి పోయినటువంటి ఏ విద్యార్థులు కూడా బాగుపడ్డటువంటి దాఖలాలు లేవు. కాబట్టి యూ షుడ్ బి ఏబుల్ టు సే నో టు ఆల్ దీస్ డిస్ట్రాక్షన్స్. ఈ తప్పుడు మార్గాలకు మీరందరూ నో అని చెప్పేటువంటి స్కిల్ పెంచుకోవాలి. రహదారి మన దారి, రహదారి రాంగ్ దారి కాదు. ఓకే, థ్యాంక్ యూ. సమాజంలో ఉంటాడు కాబట్టి ఆ సమాజంలో జరిగేటువంటి మార్పులను కూడా పిల్లవాడికి ఎప్పుడప్పుడు తెలియజేస్తుండాలి. మనం కరెక్ట్ గా చదువుతూ పోతుంటే మన అమ్మ నాన్న చదివిస్తారు. అబ్బాయి కనుక చదవకుంటే మన వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు చదువు లేదని వాటికి పనిలో పెడతారు, ఇంకేమైనా చేస్తారు. ఆడపిల్లలకి అయితే ఈ అబ్బాయి చదవట్లేదని పెళ్లి చేస్తున్నారు. మన పెద్దల చదువు సంస్కారం ఇవి రెండు కూడా చాలా ముఖ్యం. ఇందాక చెప్పినట్టు కన్స్ట్రక్షన్ అనేది ఇంటి నుంచే మొదలవుతుంది. సో ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో పిల్లల యొక్క ప్రవర్తన కూడా ఆ విధంగానే తయారవుతుంది. చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా వాళ్ళు తెలియచేయాలి అనేది ప్రయత్నం చేస్తున్నారు. పేరెంట్స్కి అవ్వచ్చు, పిల్లలకి అవ్వచ్చు. మీరు డే టు డే ఏవైతే అప్పుడప్పుడు మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయో, డౌట్స్ వస్తూ ఉంటాయో, ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ గుర్తుపెట్టుకుని వాళ్ళు ఈ చిన్నవి చెప్పుకుంటూ మీకు ఒక సరైన పాత్రలో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం ఒక మంచి ఉద్దేశం. ఎందుకంటే పిల్లలకి మనము చెప్పడం ఒకే ఎత్తు, దాని తర్వాత పేరెంట్స్ కూడా అదే మెసేజ్ మనం స్కూల్లో ఇచ్చే మెసేజ్ ఇంట్లో కూడా పేరెంట్స్ ఇస్తే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా అది రీఇన్ఫోర్స్ అవుతారు. కాబట్టి ఒక మంచి ఇనిషియేటివ్లో మనం అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నో డౌట్ చాలా ఇంటెలిజెంట్, చాలా టాలెంటెడ్. ఇందాక మీ హెచ్ఎం గారు చెప్పినట్టు 100% ఎస్ఎస్సిలో రిజల్ట్ వచ్చింది అంటే చాలా కష్టపడి టాలెంటెడ్ అండ్ ఇంటెలిజెంట్ పిల్లలు ఈ స్కూల్లో ఉన్నారు. బట్ ఎడ్యుకేషన్ ఒక్కటే సరిపోదు. మనకి ఈ మధ్య సొసైటీలో చాలా వరకు మారల్, ఎథికల్ అండ్ కల్చరల్ వాల్యూస్ అనేది అప్పుడప్పుడు మనము తగ్గుతూ ఉన్నాయి మనకి. ఇది అక్రాస్ అన్ని ఏరియాస్లో, రూరల్ ఏరియా అని కాదు, అర్బన్ ఏరియా అని కాదు, అన్ని ఏరియాస్లో మనకి ఈ వాల్యూస్ మనం అప్పుడప్పుడు కోల్పోతున్నాం. కాబట్టి ఇది మళ్ళీ రీఇన్ఫోర్స్ చేయాలి. పిల్లల్లో అవ్వచ్చు, పేరెంట్స్లో అవ్వచ్చు, ఈ వాల్యూస్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనం పెట్టుకున్నాము. సో ఈరోజు చూస్తే మనకి ప్రధానంగా సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధాప్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం అవ్వచ్చు, రెస్పెక్ట్ అవ్వచ్చు, ఇంట్లో మనం ఎట్లయితే బిహేవియర్ ఉంటుందో మన పెద్దలతో ఆ బిహేవియర్ గురించి కూడా మనము మాట్లాడుకోవాల్సిన అవసరం. మన ఫండమెంటల్ డ్యూటీస్ ఒక మంచి సిటిజన్గా ఉండటం. సో పెద్దయ్యాక ఏమవుతారు అంటే డాక్టర్ అంటారు, ఇంజనీర్ అంటారు, అన్నీ ఏదొకటి మీ అందరికీ అంబిషన్స్ ఉంటాయి. కానీ అన్నిటికంటే పెద్ద అంబిషన్ ఒక మంచి సిటిజన్, ఒక గుడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అవుతాను అనేది అందరూ కూడా ఆశించాలి. అందరూ కూడా ఆ వాల్యూస్కి కట్టుబడి ఉండాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాజ్ మనం ఏ స్థాయికి వెళ్ళినా కానీ, ఎంత డబ్బులు సంపాదించినా కానీ, ఎంత సక్సెస్ఫుల్ కెరియర్లో ఉన్నా కానీ, ఎంత ఫేమస్ అయినా కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఒక గుడ్ పర్సన్, ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కల్చరల్ వాల్యూస్ అవ్వచ్చు, మారల్ అండ్ ఎథికల్ వాల్యూస్ అనేది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకొని మనము ఎంపిక చేసుకున్న ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయినా కానీ దాంట్లో కృషి చేసి అందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అనేది ఆశిస్తున్నాము. అండ్ అలానే ఈసారి కూడా 28 మెంబర్స్ 10th క్లాస్ రాస్తున్నారు అని మీ హెచ్ఎం గారు చెప్పారు. ఈసారి 100% రిజల్టే కాదు, ఈ స్కూల్ నుంచి స్టేట్ లెవెల్ టాపర్స్ కూడా రావాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ఇక్కడ ఉన్న 28 స్టూడెంట్స్ బాగా కృషి చేసి మంచి ర్యాంక్స్ కూడా సంపాదిస్తారు. అలానే IIITలో అవ్వచ్చు, మంచి మంచి స్కూల్స్, కాలేజెస్లో కూడా సీట్స్ సంపాదిస్తారు అనేది
ఆశిస్తున్నాము. అండ్ కొంచెం అయిన తర్వాత పిల్లలకి ల్యాండ్ ఉండాలి. తింటున్నారా?